నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ ఫ్రమ్ చెన్నై ఈరోజు మన స్టూడియోకి విచ్చేయడం జరిగింది. ఆయన జ్యోతిష్య గజకేశరి డాక్టర్ ఆచార్య హరీష్ రామన్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్కారం అండి. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. ఆల్ ది వే ఫ్రమ్ చెన్నై ఇక్కడికి మీరు రావటం జరిగింది. లాస్ట్ టైం మనం వీడియోస్ని అందించడం జరిగింది, రాశి ఫలాలు ఇవ్వటం జరిగింది ఉగాదిని పురస్కరించుకుని. సో మరొక్కసారి మీ ప్రిడిక్షన్స్ కావాలి అని మేము రిక్వెస్ట్ చేసిన ఎడల మీరు ఇక్కడికి వచ్చినందుకు కృతజ్ఞతలండి. థ్యాంక్ యూ. దీర్ఘాయుష్మాన్ భవ. ప్రేక్షకులందరికీ నమస్కారము. దీర్ఘాయుష్మాన్ భవ. ఫ్యామిలీలో అన్ని మంగళ కార్యాలు ఈ గురువు మార్పు వల్ల అంతా బాగా జరగాలని నేను సంకల్పం చేసుకుంటున్నాను. మరి సింహరాశి వారికి ఎలా ఉండబోతోందండి? ఫస్ట్ విషయం, సింహరాశి వాళ్ళు ఇంటిని మర్చిపోవాలి. ఇంటిని మర్చిపోవాలంటే ఏంటంటే కంప్లీట్లీ వర్కహాలిక్గా మారిపోతారు. ఎందుకంటే వ్యయంలో ఉన్న మీకు వ్యయంలో ఉన్న గురువు ఉచ్చస్థలం అయ్యేటప్పుడు మీరు ఆఫీస్లోనే సెటిల్ అయిపోతారు. మీరు అక్కడే తిని అక్కడే పడుకుని అక్కడే తెల్లరిపోతుంది. మీకు అంత హెవీ వర్క్ ఉంటుంది అని చెప్పొచ్చు. ఇంకొకటి, అష్టమంలో ఉన్న శనిని కుజుడు కంజంక్ట్ అవుతాడు కాబట్టి దిస్ ఇస్ అ రైట్ టైం ఫర్ యూ టు పిచ్ యువర్ ప్రాసెస్. అంటే ఏంటంటే నలుగురు చేసే పనిని ఒక మనిషిగా చేసే కెపాసిటీ ఉండేది ఇప్పుడు సిచ్యువేషన్. బ్రేక్ ఈవెన్ పాయింట్ వస్తుంది. ఇంటికి వస్తావా లేదంటే డివోర్స్ నోటీస్ పంపించనా అన్న సిచ్యువేషన్ వస్తుంది. బట్ మీరు డీసెంట్గా అర్థం చేసుకొని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి ఇప్పుడు పరిస్థితుల్లో ఓన్లీ జాబ్, ఓన్లీ ప్రాజెక్ట్, మీ యొక్క పని మీద మాత్రం మీరు కాన్సన్ట్రేట్ చేశారు అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఏంటంటే హెవీగా ట్రావెల్ చేస్తారు, నైట్ అంతా మేలుకుగా ఉంటారు. అదేలాగా వేరే రాష్ట్రం, వేరే దేశం, వేరే ప్లేస్ అలా వెళ్ళి సెటిల్ అయ్యడానికి ఛాన్సెస్ చాలా బాగుంది. అట్ ది సేమ్ టైం పిల్లలకి చాలా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. పిల్లల పరంగా హెల్త్ ఇష్యూ వల్ల మీరు మెయిన్గా చాలా ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టడం. అంటే పిల్లల భవిష్యత్తు కోసం అబ్బాయి బయటికి వెళ్ళి యూకే వెళ్ళి చదవాలంటాడు సార్, ఫిన్లాండ్ వెళ్ళి చదవాలంటాడు సార్, ఆ యూనివర్సిటీలో సీట్ దొరికింది అందుకని లోన్ తీసుకోవాలి, లోన్ తీసుకున్న వల్ల 2 జాబ్ చేయాలి, మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ నేను జనరేట్ చేయాలి, మా ఇంట్లో డబ్బు సరిపోదు. అష్టమంలో శని ఉన్నప్పుడు ఇంట్లో పెద్దవాళ్ళని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. గురువు కంజంక్షన్లో వస్తున్నాడని మంచిది మాత్రం జరుగుతుందని మనం అనుకోవచ్చు. అట్ ది సేమ్ టైం హెల్త్ పరంగా ఇంట్లో పెద్దవాళ్ళ హెల్త్ పరంగా మెయిన్గా మీరు చూసుకోవాలి. మెయిన్గా సింహరాశి వాళ్ళకి కాళ్ళకి దెబ్బ తేకుండా చూడాలి. అదేలాగా ఇంట్లో పెద్దవాళ్ళు మెయిన్గా హెల్త్ పరంగా కొలెస్ట్రాల్ కానీ, అదేలాగా మీ యొక్క లిగమెంట్స్ సంబంధించిన విషయాలు కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. బట్ ఏంటంటే ఇంకొక మంచి విషయం, ఒక యాంగిల్ మాత్రమే మనం చూసాం. ఇంకో యాంగిల్లో గురువు దృష్టి అని ఒక సమాచారం ఉంది. అది మీకు చాలా బాగుందని చెప్పొచ్చు. అంటే ఏంటంటే ఇల్లు కొంటారు, 100% ఇల్లు అనేది మీకు సొంతం అవుతుంది. మిలిటరీ క్వార్టర్స్ పక్కన, పోలీస్ క్వార్టర్స్ పక్కన, ఇలాంటి స్థలం పక్కన మీకు ఇల్లు కొనడం అనేది గ్యారంటీగా జరుగుతుంది. పీడబ్ల్యూడీ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ ఉండే సిచ్యువేషన్, దాని పక్కన ఇల్లు కొనడం. ఇలాగా మీరు బ్రిడ్జెస్, బేసికల్గా ఎక్కడైతే మెయిన్ బ్రిడ్జెస్ ఉందో దాని పక్కన ఇల్లు కొనడం. మెయిన్ హాస్పిటల్, విపరీతమైన హాస్పిటల్ అది, అలాంటి చోట పక్కన మీ ఇల్లు, నేను చెప్పేది లెస్ దాన్ 2 కిలోమీటర్స్ రేడియస్ లోపల మీకు దొరకడం అనేది గ్యారంటీగా జరుగుతుంది. ల్యాండ్ పరంగా ఆల్రెడీ ప్రాబ్లం ఉందంటే ఆ ల్యాండ్ పరంగా ఉన్న ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతుంది. అంటే 100% లోన్ తీసుకోవడం ఖాయం, దానిలో డౌట్ లేదు. అంటే ఎక్స్ట్రా ఇన్కమ్ జనరేట్ చేయడం అనేది ఇప్పుడు కావాలి. మీకు వచ్చేది 50,000 అంటే ఇప్పుడు మినిమం 40,000కి ఈఎంఐ రెడీగా ఉంటుంది. యూ కాంట్ డూ ఎనీథింగ్, అది జరుగుతుంది. అదేలాగా హెల్త్ పరంగా ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ, మీ యొక్క పర్సనల్ హెల్త్ ప్రాబ్లంగా ఉన్న విషయాలన్నీ సరి అవుతుంది. అదేలాగా ఒక విధంగా చూసారంటే డబ్బు వస్తూ ఉంటుంది, రెస్పాన్సిబిలిటీ యాడ్ అవుతూ ఉంటుంది. ఫ్యామిలీ లైఫ్ చాలా జాగ్రత్తగా చూసుకునే ఒక సిచ్యువేషన్లో మీరు ఉన్నారు. అదే మ్యాటర్. ఇంట్లో వచ్చి నాకు పెట్ అనిమల్స్ ఉంది, డాగ్ పెంచుతున్నాను, ఈ టైంలో డాగ్ని బయటికి వస్తే మీరు లోపల వస్తారు అంతే. యూ షుడ్ కంప్లీట్లీ కీప్ యువర్ పెట్ అనిమల్స్ అవే. వాళ్ళ హెల్త్, వాళ్ళ పోషాక అంతా బాగుంటుంది, కానీ మీరు బయట ఉంటారు. ఎప్పుడైతే అష్టమంలో శని ఉందంటే లాస్ట్ మీరు చూసారంటే ట్రాక్ రికార్డ్ మీరు చూడండి, నెక్స్ట్ 1 ఇయర్కి జరగబోతుందని చెప్తున్నాను. హైయెస్ట్ అమౌంట్స్ ఆఫ్ డాగ్ బైట్ ఎవరికి జరుగుతుందంటే సింహరాశి వాళ్ళకి జరుగుతుంది. అందుకని మనం ఏం చేయాలంటే యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ విత్ డాగ్స్. బేసికల్గా కుక్కల వల్ల మాత్రం కాదు, ఏ ఒక్క జంతువుల వల్ల, విష జంతువుల వల్ల హాని ఎవరికి ఎక్కువ అంటే సింహరాశి. అంటే దాని నుంచి మీరు బయటికి తప్పించుకోవాలి. దానికని ముందరే చెప్తున్నాను. కొన్ని విషయాలు నెగిటివ్గా అడ్రస్ చేయడానికి రీజన్ ఏంటి అంటే అది మనం జాగ్రత్తగా ఉండాలి అని మాత్రమే ఒక ఇంటెన్షన్లో మనం చెప్తున్నాం, ప్రికాషనల్ మాత్రమే. అందుకని మా ఇంట్లో ఒక కుక్క ఉంది, ఆ కుక్క బాగుంది, నాకు చాలా నచ్చింది, ఇంకో కుక్క కొంటాను, కుక్కల ఇల్లుగా అయిపోతుంది, మీ ఇల్లు అవ్వదు. అందుకని ఆ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. ఎంత అవుతుందో అంత మీరు బయటికి ఉంటాం. అంటే ఈ 1 ఇయర్కి ప్రాక్టికల్గా పాసిబుల్గా మీకు అవుట్ ఆఫ్ స్టేట్ దొరికింది, లేదంటే ఆఫ్ షోర్ ఏదైనా ప్రాజెక్ట్ దొరికిందంటే అక్కడికి వెళ్ళి మీరు పని పూర్తి చేసుకొని రావడం అనేది
చాలా మంచిది. ఎందుకంటే ఫ్యామిలీ లైఫ్ అంత సరిగా ఉండదు. మీరు ఒకటి చెప్తే మీ వైఫ్ ఒకటి చెప్తారు, సంబంధమే ఉండదు. మీ వైఫ్ ఒకటి చెప్తే మీరు ఒకటి చెప్తారు, లేదంటే ఇంట్లో పెద్దవాళ్ళు ఒకటి చెప్తారు. అసలు ఆ కాంటెక్స్టే అర్థం చేసుకోరు బేసికల్గా. అలా ఉన్నప్పుడు యూ విల్ ఫీల్ డిజెక్టెడ్. అంటే మనం ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు సార్ అన్న ఒక సిచ్యువేషన్లోకి వస్తారు. సో సింపుల్ సొల్యూషన్, స్టే అవే. ఒక 1 year కదా, గురువు మారిన తర్వాత ఆటోమేటిక్గా అన్నీ చేరిపోతారు. నెక్స్ట్ ఇయర్ నేనే వచ్చి ఇక్కడ కూర్చొని చెప్తాను, మీరు అందరూ ఫ్యామిలీ ఐక్యమైపోతారు, నేనే చెప్తాను. సో ఆటోమేటిక్లీ యూ విల్ బీ గుడ్. పిల్లల పరంగా కొంచెం ఎక్కువ ధ్యాస పెట్టడం అనేది చూసుకోవాలి. రెస్ట్ ఆల్ ఇస్ గుడ్. అయితే మరి లేడీస్కి ఎలా ఉంటుంది ప్రత్యేకంగా? ఓవర్ బర్డన్. ఇప్పుడు సింపుల్ హస్బెండ్ వచ్చి వేరే స్టేట్కి వెళ్ళిపోయారు, లేదంటే వేరే ఏంటంటే టోటల్ ఫ్యామిలీ మొత్తం మేనేజ్ చేసే ఒక పెద్ద రెస్పాన్సిబిలిటీ అనేది గ్యారంటీగా లేడీస్కి ఉంటుంది. అది మెంటలీ ఆల్సో అదేలా చూసారంటే కేతు నక్షత్రంలోనే కంజంక్ట్ అయి బయటికి వెళ్తున్నాడు. ఇప్పుడు ఎవరైనా దొరికితే ఒక 1 hour ఏడవాలి అని అనిపిస్తుంది, లేదంటే ఎవరైనా దొరికితే 1 hour మాట్లాడాలి, మన ప్రాబ్లమ్స్ అన్ని చెప్పుకోవాలనిపిస్తుంది. కానీ మీరు ఇప్పుడు సిచ్యువేషన్లో చెప్పలేరు. అదే సిచ్యువేషన్ సింపుల్. ఒకవేళ జెంట్స్కి చెప్పేది ఈజీ, అంటే ఒక విపరీతమైన మీకు ప్రాబ్లం ఉంది, హెవీ స్ట్రెస్గా ఉందంటే సింపుల్గా వెళ్ళి ఒక మంచి హెయిర్ కట్ చేయించుకోండి, ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది. లేడీస్ అయితే ఏనుగు యొక్క హెయిర్ దొరికింది అంటే దాన్ని మీరు ఉంగరంగా చేసి నెక్స్ట్ 1 year పెట్టుకుంటే ఈ దృష్టి క్లియర్ అవుతుంది, మనసులో ఉన్న బాధలు క్లియర్ అవుతుంది, మీ యొక్క హెల్త్ పరంగా ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అవుతుంది. ఫస్ట్ విషయం అందుకని ఇట్స్ గుడ్. నథింగ్ అదర్ దన్ దట్ దేవతారాధన ఏది చేయాలండి? వినాయకుడిని పట్టుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. దాంట్లో వినాయకుడికి పాసిబ్లీ సండే పొద్దున్న 6 to 7 వెళ్ళి మీరు దర్శనం చేసుకొని వచ్చారు, రెగ్యులర్గా వెళ్ళాలి. సండే మార్నింగ్ 8 గంటల వరకు బాగా నిద్రపోకూడదు. 6 o'clock అంటే 6:15కి అట్లీస్ట్ మీరు వినాయకుడిని, రాజగణపతి అంటాం, అలాంటి గణపతి దొరికాడు అంటే అక్కడికి వెళ్ళి మీరు చూసుకొని రావడం. లేదంటే సిద్ధి వినాయకుడు అయినా పర్వాలేదు, మీ యొక్క మనసులో ఉన్న విషయాన్ని సిద్ధి చేస్తాడు. సో గ్యారంటీగా అది అక్కడికి వెళ్ళి రావడం అనేది గ్యారంటీగా సింహరాశి వాళ్ళకి బాగుంటుంది. మెయిన్గా జాబ్ ప్రాస్పెక్ట్స్ డబ్బుల పరంగా చాలా బాగుంది. ఫ్యామిలీ విషయం అంత సరిగా లేదు. ప్రాక్టికలీ దిస్ ఇస్ ట్రూ. దీనికి ఉపాయం అనేది వినాయకుడు, అంతే. వినాయకుడి శరణు వేడి ఖచ్చితంగా ఈ ఫ్యామిలీ పరంగా కూడా పీస్ఫుల్గానే వెళ్ళాలి సింహరాశి వారికి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా అద్భుతంగా తెలియజేశారండి. ఇక నెక్స్ట్ వీడియోలో కన్యా రాశి గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ హరీష్ గారు, నమస్కారం. థ్యాంక్ యూ, నమస్కారం.